హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి దోసకాయ ఎంత పెద్దగా ఉందో. ఇలా ఆకుల మధ్యలో దాక్కొని ఉంది. దోసకాయ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా కొన్ని చిన్నవి కోసేసాము. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. భలే బాగా వస్తున్నాయి దోసకాయలు, వంకాయలు. ఇదిగోండి తెల్ల వంకాయ ఒకటి వచ్చింది. భలే బాగుంటాయి అసలు ఇవి కూర వండుకుంటే. ఇదిగో చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో వంకాయ. చాలా స్ట్రాంగ్గా పెద్దగా ఉన్నాయి. కాడలు కూడా ఎంత బాగా చూడండి, అసలు ఎంత గట్టిగా ఉందో, ఫ్రెష్గా భలే ఉన్నాయి. ఇంకా వంకాయలు వచ్చినాయి, ఇట్రండి చూపెడతా. సేమ్ అవే వంకాయలు. ఇక్కడ మంకీస్ వస్తున్నాయండి మాకు, అందుకని చిన్నగా ఉన్న కోసేస్తున్నాను. లేకపోతే పెద్ద పెద్దగా అవుతున్నాయి వంకాయలు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ కాడలు అయితే. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ దోసకాయ ఉందండి. ఇదిగోండి దోసకాయ. భలే దోసకాయలు, వంకాయలు, టమాటాలు బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇది ఇంకో చిన్న దోసకాయ. ఇదిగోండి వంకాయ చెట్టుకి ఇంకా బాగా ఫ్లవరింగ్ వచ్చినాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో ఈ వంకాయలు అయితే కూర వండుకుంటే. ఇదేమో విత్తనాలకని ఉంచేసానండి. ఇలా అయ్యాక విత్తనాలు బాగా వస్తాయి. ఇవి వేస్తే బాగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఎంత బాగుందో కలరు. ఇదిగోండి ఇక్కడ క్యాప్సికమ్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. మొన్నే కొన్ని కోసాను, ఇవి ఇంకొంచెం మళ్ళీ పెద్దవి అయినాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి నెక్స్ట్ వీక్ కోస్తాను. ఇదిగోండి చాలా ఉన్నాయి ఇంకా. ఇదిగోండి ఎంత బాగున్నాయో క్యాప్సికమ్ చూడండి. ఇదిగోండి పుచ్చకాయ. ఈ చిన్న కుండీల్లో పెంచుతున్నాం కదండి, ఈ సైజు రావటమే గ్రేట్ అనమాట. భలే రెడ్గా ఉన్నాయి పుచ్చకాయ లోపల. ఆల్రెడీ కోసేసా కొన్ని. ఇదిగో చూడండి ఎంత బాగుందో. మేము ఎక్కువ ఏమి పెంచట్లేదు, ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు, కానీ బాగా వస్తున్నాయి. ఇదిగో చూడండి మళ్ళీ ఇంకొక దోసకాయ ఇక్కడ ఉంది. భలే దాక్కొని ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఇంకొక దోసకాయ ఉంది. ఇది కొంచెం పండింది. ఇలా పండాక బాగా కనపడుద్ది మనకి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో దోసకాయలు. భలే ఉన్నాయి అసలు, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి ఈ పుచ్చకాయని మంకీ వచ్చింది, అది తినేసింది అన్నమాట. మిగిలిన ఒక 2-3 పుచ్చకాయలని తినేసింది, ఇది కూడా తినేసింది. అందుకని ఇప్పుడు అన్నీ కోసేస్తున్నాను. ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా బాగా వచ్చినాయి, కోసేస్తున్నాను. ఇంకా పెరుగుతాయి కదా అని ఉంచాను. ఇదిగోండి ఇంకా ఫ్లవరింగ్ ఉంది. బాగా వచ్చినాయి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఇవన్నీ చిక్కుడుకాయలే. భలే వచ్చినాయి చిక్కుడుకాయలు. ఈ సీజన్లో కూడా వస్తున్నాయి చిక్కుడుకాయలు, మామూలుగా వింటర్లో వస్తాయి. ఇదిగో చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో. మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి మనకు అన్నీ హెల్దీ, ఏవి పెంచుకున్నా కూడా మనకి బాగా వస్తాయండి. ఇలా చిన్న కవర్లో వేసామండి మేము. ఇది ఒక విత్తనం వేస్తే చాలడు, ఎన్ని వచ్చినాయో చూడండి. ఇది విత్తనాలు ఉంచేసాను, కొంచెం ఎండిపోయింది. ఇవి ముదిరిపోతాయి విత్తనాలు, సో అలాంటివి విత్తనాలు ఉంచేసుకోవాలి. అలా చెట్టుకే ఉంచేసేయాలండి. ఇలా గ్రీన్గా ఉన్నాయే కోస్తున్నాను నేను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూడండి, అన్నీ బాగా వచ్చినాయి అసలు. భలే వచ్చినాయి అసలు. ఇదిగోండి ఇవన్నీ అవే. చాలా వచ్చినాయండి. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి చూడండి. ఇదిగోండి మా కాకరకాయ పాదుకి బాగా కాకరకాయలు వచ్చినాయి, కోసేస్తున్నాను ఇప్పుడు. భలే వచ్చినాయండి. కింద ఇంకా ఉన్నాయి, ఇవి పైన పెంచుతున్నాం. ఇదిగోండి ఇట్లా ఇవి పండిపోయినవి, ఇవి తీసేసేయాలి, ఇవి పనికిరావు. ఇట్లా ఇంకా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇవి పండిపోయినాయి ఇలా తీసేసుకోవాలి, ఇంక ఇవి పెద్దవి అవ్వవు అనమాట. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇవి కూడా కోసేస్తున్నాను. భలే ఉంటాయి అసలు ఈ పచ్చిమిర్చి. ఇగో చూడండి ఇంకా ఈ ఎర్రగా అయినవి విత్తనాలు గట్టిగా అయిపోతాయి. ఇది విత్తనాలు కానీ ఉంచాను, ఇవి కూడా కోసేస్తున్నా. ఇదిగోండి బెండకాయ మొక్క, దీనికి కూడా పూత వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇగో చూడండి చిన్న కుండీల్లో పెంచుతున్నాం, ఎంత బాగున్నాయో. ఇగోండి వంకాయలు కూడా మంకీస్ తినేస్తున్నాయి, అందుకని మొత్తం అన్నీ కోసేస్తున్నాయి ఈరోజు.
మొన్నే కోసాను, భలే బాగా వస్తున్నాయి అసలు వంకాయలు. ఇంకా ఇవి ఉన్నాయి, నెక్స్ట్ టైం కోస్తాను ఇవి. ఇక్కడ ఇంకా ఉన్నాయి వంకాయలు. ఇదిగోండి, భలే వచ్చినాయి వంకాయలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.